morning everyone. On the occasion of 17th anniversary, we are happy to announce a new project which will be headed by Mr. Abhiram. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ మేడం. ఏంటి ఉత్తి థ్యాంక్సేనా, ట్రీట్ ఏదన్నా ఉందా? చెప్పు భాగ్య, ఏం కావాలి? ఏం వద్దు కానీ ఈవినింగ్ మనం ఎప్పుడూ కలిసే ప్లేస్కి వచ్చేసి. ఆ ఒక్కటి మాత్రం అడుగు, నేను నిజంగా చాలా బిజీగా ఉన్నాను ఈరోజు. నువ్వు వస్తున్నావంతే. హలో 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 భాగ్య, భాగ్య. ఏం సార్, అక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ అని అనౌన్స్ చేసిన రాణి సంతోషం ఒక అమ్మాయి కాల్తో వచ్చింది. అదేం లేదులే గణేష్. ఇదిగోండి సార్ ఫైల్. ఇదేంటి 10వ తరగతి మ్యాథ్స్ పుస్తకంలాగా ఇంత ఉంది? సరే పద. ఇదేంటి ఎవరు లేరు? ఇక్కడికేగా రమ్మంది. భాగ్య, ఎక్కడికి? కళ్ళు తెరవకు. ఎక్కడికో చెప్పు. ఏంటి గణేష్ ఇలా తీసుకొచ్చావు? ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుంది సార్. లేదు గణేష్. సార్ ఇంకా అర్థం కాలేదా? ఆ అమ్మాయి మీ కళ్ళు మూసింది మిమ్మల్ని చీకట్లో తోయడానికి కాదు సార్, మీ జీవితంలో వెలుగు నింపడానికి. మీకు కావాల్సిన ప్రపంచం మీ ముందుంచింది సార్. ఆ అమ్మాయి మీకు ఏదో చెప్పాలనుకుంటుంది, ఆలోచించండి. ఏంటి హ్యాపీయా? భాగ్య, ఈ భూమి మీద ఉన్న ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది. గాలి చిన్నోడు పెద్దోడు పేదోడు అనే తేడా లేకుండా ఊపిరినిస్తుంది. నీరు మొక్కకి మనిషికి నేలకి దాహం తీరుస్తుంది. నిప్పు పట్టుకునేది ఎవరైనా సరే కాల్చేస్తుంది. అలాగే వెలుగు ఉదయాన్ని ఇస్తుంది, చీకటి రాత్రినిస్తుంది. అలా ఈ భూమి మీదకి వచ్చిన 25 సంవత్సరాల తర్వాత నా ధర్మం ఏంటో నాకు తెలిసింది. నిన్ను ప్రేమించడమే నా ధర్మం. బ్రతికున్నంత వరకు ప్రేమిస్తూనే ఉంటా. నీకు పబ్బులు పార్టీలు ఇష్టం ఉండవని నాకు తెలుసు. నీ పెదాల మీదకు చిరునవ్వు తీసుకొచ్చేది, కళ్ళలోకి సంతోషం తెచ్చేది పిల్లలే అని. రే అభి, ఎవరైనా బర్త్డే అనేసరికి ఏదో గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళమో లేదా ఫ్రెండ్స్ని పబ్బు తీసుకెళ్ళమో చేస్తారు. నువ్వేంటి ఇక్కడ తీసుకొచ్చావు? నేను నా అంతటి ఇక్కడ కావాలని రాలేదు బావా. పరిస్థితులు అలా లాక్కొచ్చాయి. నా చిన్నతనం అంతా ఇక్కడే గడిపాను. 25 ఏళ్లుగా అనాథనే భావం భాగ్య కలిసినంత వరకు నాకు పోలేదు. వీళ్ళకి ఆ భావం చిన్నతనంలోనే పోగొట్టాలని వీళ్ళకి చాలా దగ్గరగా బతుకుతుంది.